మనం అయితే ఇక్కడ బాస్మతి రైస్ వాడట్లేదు అనమాట, ఎందుకంటే మన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అంత కాదు. హాయ్ హలో గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రెడ్డి గారు వ్లాగ్స్. సో ఈరోజు మ్యాటర్ ఏంటంటే మన రూమ్లో మనం అయితే చికెన్ బిర్యానీ చేసుకోబోతున్నాం. సో ఇదైతే దమ్ బిర్యానీ కాదనమాట. ఎలా ఏంటి అనేది చూద్దాం ప్రాసెస్. సో ముందుగా మనం అయితే 1 కేజీ చికెన్ తెచ్చేసుకొని నీట్గా కడిగేసుకోవాలన్నమాట. ముందుగా దాన్ని మ్యారినేట్ చేసేసుకోవాలి చికెన్ని. సో చికెన్ మ్యారినేషన్ కోసం ఏమేం కావాలంటే కారం ఒక 2 టేబుల్ స్పూన్లు, చికెన్ మసాలా 1 టేబుల్ స్పూను, గరం మసాలా ఒక 2 టేబుల్ స్పూన్లు, అండ్ అలాగే ధనియాల పొడి ఒక 2 టేబుల్ స్పూన్లు, తగినంత సాల్ట్ వేసేసుకోవాలా. మీకు ఎంత సాల్ట్ కావాలో అంత వేసేసుకోండి. అండ్ అలాగే ఇందులోకి కొత్తిమీర అండ్ పుదీనా కూడా వేసేసుకోండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని. అండ్ ఇందులోకి మనం ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలా, ఎందుకంటే కొంచెం స్మూత్గా ఉంటుంది చికెన్ మనకి. అండ్ అలాగే ఒక ప్యాకెట్ పెరుగు అయితే వేసేసుకోండి. సో పెరుగు వేసుకోవడం వల్ల ఏంటంటే బాగా నానుతుంది అనమాట పెరుగులో. అండ్ అలాగే మనకి కొంచెం గ్రేవీ లాగా వస్తుంది. సో పెరుగు వేసుకొని బాగా కలిపేసుకోండి. మసాజ్ ఎలా చేయాలంటే కొద్దిగా పిసికినట్టు చేయండి ముక్కల్ని, ఎందుకంటే అప్పుడే ఆ మసాలాలన్నీ ఆ ముక్కలకి లోపలికి వెళ్ళినట్టు ఉంటుంది అనమాట. సో మసాజ్ చేస్తాం కదా, ఎలా చేస్తాం, తట్టి చేస్తాం. సో అలాగే ఇక్కడ పిసికి పిసికి చేయాలన్నమాట. సో అప్పుడే మనం వేసిన మసాలాలన్నీ ఆ ముక్కలకు బాగా పడతాయి. ఏంద్రా ప్రతి వీడియోలో లెవర్ ఉంటుంది అనుకోబాకండి, మనకి లెవర్ అంటే ఇష్టం అనమాట. ఖచ్చితంగా ఒక లెవర్ అయినా ఉంటుంది మన చికెన్లో. సో ఒకసారి లెవర్ ఫ్రై ట్రై చేద్దాం, ఎలా వస్తుందో చూద్దాం. సో ముందుగా మనం ఏం చేసాం, చికెన్ మ్యారినేట్ చేసుకున్నాం కదా, ఒక అర్ధగంట సేపు అయితే పక్కన పెట్టేసుకోండి. అండ్ ఈ లోపల మనం అయితే మసాలాలన్నీ ఫ్రై చేసుకుందాం. సో అందుకోసం ఒక దబర పెట్టేసుకోండి. అండ్ అందులోకి ఒక 4 టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసేసుకోండి. సో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం అయితే మసాలా ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. సో ఇప్పుడైతే మనం మసాలా ఇంగ్రీడియంట్స్ అన్ని వేసేసుకుందాం. ఏంటో చూద్దాం. 2 బిర్యానీ ఆకులు, 3 ఇలాచీలు, 1 ఇంచు చెక్క, అండ్ అలాగే ఒక 2 మరాఠీ మొగ్గలు, 3 లవంగాలు అయితే వేసుకోండి. అండ్ అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. సో జీలకర్ర అరుగుదలకు మంచిదనమాట, ఏం కాదు. సో అవి అలాగా 1 నిమిషం పాటు కలిపెట్టేసుకోండి. సో అలా కలిపెట్టేసుకున్న తర్వాత మనం అయితే స్టార్టింగ్లో వీడియో క్లిప్ తీయడం మర్చిపోయాను అనమాట, ఆనియన్స్ టమోటాలు కట్ చేసేది. సో ఒక చిన్న సైజ్ అంత టమోటా అండ్ అలాగే ఒక 2 ఎర్రగడ్డలు అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. సో ఇప్పుడైతే మనం ఎర్రగడ్డలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. స్టార్టింగ్లో నెయ్యి వేయడం మర్చిపోయాను అనమాట, బయట నేను తెచ్చాను కానీ గుర్తులేదు. ఎన్నైనా గుర్తు పెట్టుకుంటామా, మనమే చేయాలి కదా నీ పనిలా. సో అందుకని అయితే ఎర్రగడ్డలు ఫ్రై చేసేటప్పుడు గుర్తొచ్చింది, ఊరి నెయ్యి ప్యాకెట్ తెచ్చాం కదా అని. సో అందుకని అయితే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకున్నాను. ఆ ప్యాకెట్లో ఎంత నెయ్యి ఉంటుంది, 1 రవ్వ ఉంటుంది. సో కొంచెం ఉండించుకున్నాం అనమాట, లాస్ట్లో స్మెల్ వస్తుంది కదా, కొంచెం బాగుంటుందని. అండ్ అలాగే టమోటాలు కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోండి. టమోటాలు వేసిన తర్వాత మనకి బిర్యానీలో టమోటాలు కనిపించకూడదు అనమాట, అట్లా ఫ్రై చేసుకోండి. అండ్ అలాగే టమోటాలు అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనం అయితే చికెన్ని మ్యారినేషన్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఒక అర్ధగంట సేపు, అదైతే వేసేసి 1 నిమిషం పాటు అలా ఇలా కలిపేసి ఎర్రగడ్డలు అంతా మిక్స్ అయ్యే అంతవరకు మూత పెట్టేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఆ చికెన్లో నుంచి వాటర్ అంతా బయటకు వచ్చేసేయాలి, అప్పుడే మనకి చికెన్ బాగా ఉడకద్ది, ఆ మసాలాలన్నీ బాగా పడతాయి అనమాట. చూడండి ఎలా ఉడుకుతుందో, కొత్తలాడిపోతుంది కదా, అంతే అనమాట, అట్లానే ఉంటుంది. వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, ఇదైతే దమ్ బిర్యానీ కాదు అండ్ అలాగే పలావ్ అయితే కాదు. సో ఇందులో మనం ఒక పేస్ట్ వేస్తున్నాము. ఆ పేస్ట్ వల్ల ఈ బిర్యానీకి మంచి అరోమా అండ్ అలాగే మంచి టేస్ట్ అయితే ఇస్తుంది. మీరు కూడా డెఫినెట్గా వేసి ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చింది ఏంటి అనేది. సో ఈ పేస్ట్ చేసేటప్పుడు వీడియో తీయడం అయితే మర్చిపోయాను. సో ఇప్పుడైతే చెప్పేస్తాను మీకు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది పేస్ట్ని. సో కొత్తిమీర, పుదీనా అండ్ అలాగే 1 ఇంచు అల్లం ముక్క, 4 తెల్లగడ్డపాయలు అండ్ 4-5 పచ్చిమిరకాయలు వేసేసి బాగా పేస్ట్ చేసుకొని చికెన్లో వేసేసుకోండి. సో చికెన్ అనేది ఒక 40% ఉడికిన తర్వాత ఈ పేస్ట్ని వేసుకోండి. సో 40% ఉడికిన తర్వాత ఎందుకని చెప్తున్నానంటే చికెన్లో నుంచి వాటర్ని బయటికి వస్తాయి కదా, సో అప్పుడైతే మనం ఈ పేస్ట్ వేసుకుంటే ఏంటంటే చికెన్ బాగా కొతలాడిపోద్ది అనమాట, టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ చికెన్కి అంతా ఈ ఫ్లేవర్ పడుతుంది అనమాట, మనం పేస్ట్ వేసాం కదా, ఆ ఫ్లేవర్ అంతా ఆ వాటర్లో బాయిల్ అయ్యి ముక్కలకి లోపల దాకా వెళ్తుంది. సో అందుకోసం అయితే ఒక 40% ఉడికిన తర్వాత వేసుకోవాలన్నమాట. సో ఈ పేస్ట్ వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని చికెన్ అయితే ఒక 60% ఉడికిచ్చేసుకోండి. 60% ఉడికిందని ఎడ తెలుస్తుంది మామ అంటారా? సో ముక్క పట్టుకున్నప్పుడు కొంచెం గట్టిగా అండ్ అలాగే కొంచెం మెత్తగా ఉండాలన్నమాట, అప్పుడే మనకి ఒక 60% 50% ఉడికినట్టు. సో 50% 60% ఉడికిన తర్వాత కొంచెం కస్తూరి మేతి వేసేసుకొని ఒక్కసారి కలిపెట్టేసుకోండి. సో ఇప్పుడైతే మనం బియ్యం వేసేసేయాలి. సో మనం అయితే ఇక్కడ బాస్మతి రైస్ వాడట్లేదు అనమాట, ఎందుకంటే మన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అంత కాదు. సో అందుకనే మన రూమ్లో ఉండే బియ్యం అయితే వాడేస్తున్నాము. సో ఎందుకు ఆ బాస్మతి రైస్కి మళ్ళీ 100 పెట్టాలి, ఆ 100కి ఇంకో 1/2 కేజీ చికెన్ వస్తుంది. సో అందుకని అయితే రూమ్లో ఉండే బియ్యమే యూజ్ చేసేస్తున్నాను నేను. ఇక్కడైతే 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను.
సో కేజీ చికెన్ తీసుకున్నాను. బియ్యం వేసేసావు కదా, ఒక్కసారి అయితే నెమ్మదిగా కలిపెట్టు కింద నుంచి పైకి. ఆ మసాలాలు చికెన్లో ఉండే ఫ్లేవర్ అంతా ఆ బియ్యానికి పట్టేటట్టు. సో ఇప్పుడైతే మనం ఒక గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ అయితే తీసేసుకొని, మనం 2 గ్లాసులు కదా బియ్యం తీసుకుని, సో 3 గ్లాసులు నీళ్ళు అయితే పోసేసుకున్నాను. సో నీళ్ళు పోసేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని సరిపోకపోతే ఇప్పుడే అడ్జస్ట్ చేసేసుకోండి, మళ్ళీ ఇంకేం చేయలేము. సో అడ్జస్ట్ చేసేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసేసి మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోండి. సో ఉడికించుకున్న తర్వాత ఇట్లా వస్తుంది అనమాట. అప్పుడు ఒక్కసారి కలిపెట్టేసుకోండి, ఎందుకంటే కింద ఉడికిపోద్ది, పైన అలాగే ఉండిపోద్ది అనమాట. సో అందుకోసం అయితే ఒక్కసారి కింద నుంచి పైకి, పై నుంచి కింద కలిపెట్టేసుకున్నారు అనుకో, కిందది పైకి, పైది కిందకి వెళ్ళిపోద్ది. అప్పుడైతే మనకి సమానంగా ఉడికిపోద్ది అనమాట. లేదనుకో కింద సంగటి అయిపోద్ది, పైన మేకులుగా ఉంటుంది అనమాట అన్నము. సో అందుకోసం ఒక్కసారి కలిపెట్టేసుకున్న తర్వాత నెయ్యి అయితే వేసేసుకోండి. మనం ఫస్ట్లో మిగిలింది కదా మనకి, 1 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకోండి. సో అండ్ అలాగే కొత్తిమీర, పుదీనా వేసి మంచిగా చూడడానికి లుకింగ్గా ఉండాలన్నమాట. మూత పెట్టేసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే మనం కింద ప్యాన్ పెట్టేసి పైన దబర పెట్టేసి, అలా లేదనుకో కింద అంతా మాడిపోతుంది. ఎంత చిన్న మంట పెట్టినా అడుగు మాడిపోద్ది. సో అందుకోసం అయితే ప్యాన్ పెట్టేసి దాని మీద దబర పెట్టేసి లో ఫ్లేమ్లో కానీ ఉడికించాం అనుకో, బాగా మొత్తం దమ్ము అయిపోద్ది అనమాట. ఈ లోపల ఆత్రం ఆగలేక ఒక మొక్క తీసుకొని తినేస్తా ఉన్నాను. సో ఈ బిర్యానీ చేసుకున్నప్పుడు మనకి ఏంటంటే ఖచ్చితంగా పెరుగుచారు ఉండాలి. సో పెరుగుచారు కోసం ఎర్రగడ్డలు కొంచెం, మా వాడు టమాటా వేసాడు అనమాట, కొత్తగా ప్రయత్నిస్తాడు. అదే బిర్యానీ కొత్తగా చేసాం కదా, పెరుగుచారు కూడా కొత్తగా ట్రై చేద్దామని ఒక్కరో టమాటా వేసి బాగా మిక్స్ చేస్తాము. సో మనోడు చూడండి, మనోడికి ఎంత సిగ్గు అంటే అంత సిగ్గు అనమాట. అసలు వీడియో మొహం కూడా చూపించలే. ఏం చేద్దాం, ఏం చేయలేము మామ. దీనికి మీరే ఒక మంచి పేరు పెట్టాలా, నామకరణం చేయండి ఈ రైస్ని, ఏమని పిలవచ్చు. సో మనోడైతే వేడివేడిగా తినేస్తున్నాడు. యాక్చువల్గా వేడివేడిగా తినడనమాట వాడు. మనకి 9:45కి సినిమాకి వెళ్ళాలా. ఏం సినిమా? మ్యాడ్ స్క్వేర్. మీరు ఎంతమంది చూసారు మ్యాడ్ స్క్వేర్ అని? అలాగే మీకు ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేసేయండి. సో ఇప్పుడైతే మనం వేడివేడిగా ఉంది బిర్యానీ, కొద్దిగా చల్లారుంటే బాగుండేది అనిపిస్తుంది, ఎందుకంటే తిన్న ఫీల్ ఉంటుంది అనమాట. వేడివేడిగా తింటే అంత ఫీల్ ఉండదు. సో లైట్గా చల్లారాలి, లైట్గా వేడిగా ఉండాలి, అప్పుడే మనకి తిన్న ఫీలింగ్ వస్తుంది. సో ఇంక మనం ఆగలేక టైం అయిపోతుంది, అందుకని మనం ప్లేట్లో పెట్టేసుకున్నాం నిండగా, ఎందుకంటే కొద్దిసేపు చల్లారుతుందని. దబర్లో ఉండేది అనుకో చల్లారదు, అందుకని ఇది ఒక 4-5 ముక్కలు వేసేసుకున్నాం అనమాట. బిర్యానీ తినేటప్పుడు ఆనియన్స్ లేకపోతే అసలు బిర్యానీ తన ఫీలే ఉండదు కదా. మా వాళ్ళు రైతా కూడా ప్రిపేర్ చేశారు. రైతాలో ఒక చిన్న టమోటా వేసారు, టేస్ట్ ఎట్టుంటుందో ఏమో చూడాలా. మీరు ఎప్పుడైనా టమోటా వేసుకొని తిన్నారా? కామెంట్ చేసేయండి. బ్యాచిలర్ రూమ్ అంటేనే కొత్త ప్రయోగాలు, కొత్త విన్యాసాలు వస్తుంటాయి. సో ఇంకా మనం అయితే రైస్ వేసేసుకున్నాం కదా, ఇప్పుడైతే మనం మొక్క చూద్దాం ఎలా ఉడికిందో. చాలా పర్ఫెక్ట్గా, చాలా బాగా ఉడికింది. స్మెల్ అయితే అదిరిపోతుంది, ఆ పేస్ట్ వేసాం కదా. సో ఈ పేస్ట్ వల్ల చికెన్కి కానీ రైస్కి కానీ చాలా బాగుంది, చాలా బాగా పట్టింది. అండ్ అలాగే స్మెల్ కూడా ముక్కులు అదిరిపోతున్నాయి. సో రైస్ కూడా పొడిగా చాలా బాగా ఉడికింది. ఇప్పుడైతే మనం కొత్త రైస్ తినచొద్దాం, టేస్ట్ ఎలా ఉంటే ఏంటి అనేది. సో ఒక ముద్ద రైస్ తీసేసుకొని నోట్లో పెట్టుకుంటుంటే కొంచెం కొత్తిమీర అండ్ అలాగే పుదీనా లైట్గా ఘాటుగా, టేస్ట్ అయితే లిటరలీ చాలా బాగుంది. మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి, బాగాలేకపోతే అప్పుడు చూద్దాం మనం. మాకైతే చాలా బాగా అనిపించింది, మీరు కూడా సేమ్ ఇలాగే ట్రై చేయండి, డెఫినెట్గా నచ్చుద్ది. సో ఇంకా చికెన్ పీస్ పెట్టేసుకుంటే ఆ స్వర్గమే కదా. ఇంకా సినిమా హాల్కి వెళ్ళి నిద్రపోవడమే. ఇంత తినేసినాక సినిమా ఏం చేస్తాం మనం, మ్యాడ్ స్క్వేర్ కాబట్టి నవ్వి పొట్ట చెక్కలు అయిపోద్ది మనకి. చూద్దాం. సో ఇంకా ఇంకొక ముద్ద ఎంత తిన్నా అస్సలకి లిటరలీ లైట్గా, మరీ ఎక్కువ మసాలాలు లేకుండా లైట్గా వేసుకోండి మసాలాలు కూడా, ఎందుకంటే ప్రజెంట్ మసాలాలు అంత ఆరోగ్యం కాదు. సో అందుకని లైట్గా మసాలాలు వేసుకోండి, అప్పుడే టేస్ట్ మనకి బాగుంటుంది. ఎక్కువ మసాలా, డబల్ మసాలా, త్రిబుల్ మసాలా వేసుకున్నాం అనుకో అంత ఫాస్ట్గా వెళ్తాం మనం ఎముడి గారికి. సో నేను చేశానని చెప్పట్లేదు, కానీ ప్రతి ముద్ద అమోఘం, అద్భుతంగా ఉంది. తప్పుడు ఇస్తే నాకేం వస్తుంది మామ, చెప్పండి. లిటరలీ టేస్ట్ అయితే అబ్బా అసలుకి ఎంత చెప్పినా తనివి తీరదనమాట. సో ఇప్పుడు అంతా తినేసిన తర్వాత లాస్ట్లో కొంచెం పెరుగుచారు వేసేసుకొని అలా కలిపేసుకొని తింటే పొట్టలో చల్లగా ఉంటుంది. నేను యాక్చువల్గా పెరుగు తిన్నాను బిర్యానీలోకి. ఎప్పుడు తింటానంటే బిర్యానీ సగికపోతే పెరుగు వేసుకుంటాను, లేకపోతే అసలు పెరుగు కూడా టచ్ చేయను నేను, ఎందుకంటే ఆ ఫీల్ ఉండదన్నమాట. పెరుగు వేసుకుని తిన్నాను ఎక్కువ పెరుగు ఫ్లేవరే తగులుతుంది మనకి, అందుకని అయితే నేను అసలుకి అవాయిడ్ చేసేస్తాను బిర్యానీలో. లిటరలీ ఇలా తినండి మీరు, అసలుకి మర్చిపోలేరు ఈ టేస్ట్ని.
ఓకేనా. సో ఇంకో వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్, జాగ్రత్తగా ఉన్నాను అందరూ. సో మన వీడియోకి లైక్ చేసి షేర్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకేనా, బాయ్.